హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంచెం నిన్న మొన్న కొంచెం ఫీవర్గా ఉంది, అందుకని మా ఫ్రెండ్ నిన్న షూట్ చేసింది. ఇవాళ నేను చేస్తున్నాను. మేము త్రిశక్తి ధామానికి వచ్చామన్నమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు కూడా వ్రతాలు చేస్తారు. శ్రీ కామేశ్వరి మహాదేవి. చేతికి గ్లౌజులు వేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని పట్టు చిక్కట్లేదు ఫోను. గ్లౌజెస్ లేకపోతే చేతులు కొంగర్లు పోతున్నాయి. త్రిశక్తి ధామం అన్నమాట ఇది. చెప్పులు ఇడిస్తే కింద చల్లగా ఐస్ మొక్కల్లాగా ఉన్నాయి. ఇప్పుడు టైము 9 అయింది ఫ్రెండ్స్, అయినా కూడా ఇంకా నోట్లో నుంచి పొగ అవి వస్తున్నాయి. చాలా బాగుంది గుడి, చూడండి ఎంత పెద్దదో. సత్యనారాయణ స్వామి ఆలయం ఉందన్నమాట. త్రిశక్తి ధామం అంటారు. త్రిశక్తి ధామంలో సత్యనారాయణ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సత్యనారాయణ స్వామి విగ్రహం అన్నమాట. ఇలా వీళ్ళందరూ గ్రూప్గా వచ్చి ఉంటారు, మారిపడకుండా క్యాప్స్ పెట్టుకున్నారు. వాటర్ వదులుతారట్టుంది పండుగలప్పుడు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. రైట్ సైడ్ అమ్మవారి ఇది చాలా బాగుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు, పండగలకు అలా చేస్తారు కదా. మాతాంగి దేవి. టార్చి ఆన్ అవ్వట్లేదు, గ్లౌజెస్ వేసుకునేటప్పటికి టచ్ అవ్వట్లేదు. బాగుందమ్మ, వాళ్ళంతా పాలరాది. నెక్స్ట్ త్రిపుర భైరవీ దేవి. నెక్స్ట్ భువనేశ్వరి దేవి. అమ్మవారి ముఖాలు భలే కలగా ఉన్నాయి, బాగా తీర్చిదిద్దినట్టున్నాయి. నెక్స్ట్ షోడశీదేవి. ఈశ్వరుడు పడుకున్నాడు, ఈశ్వరుని శయ్యగా చేసుకొని అమ్మవారు కూర్చుంది. నెక్స్ట్ కమలాత్మికాదేవి. చెక్కటం కూడా ఎంత బాగా చెక్కారో బొమ్మని. నెక్స్ట్ అమ్మవారు ఎంత పెద్దదో, తలకాయ పైకి చూడాలి ఫ్రెండ్స్. సింహం మీద చూసారా ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, వినాయకుడు అందరూ ఉన్నారు. విడిగా ఎంత బాగుందో అమ్మవారు. పెద్ద పెద్ద పాదాలు, గద, ఋషులు ఉన్నారు అమ్మవారి బొమ్మ మీద. ఫ్రెండ్స్ తేనె తొట్టుపట్టింది అమ్మవారి విగ్రహం మీద. ఇదిగోండి, జూమ్ అవ్వట్లేదు, చేతి గ్లౌజ్ ఉండేటప్పటికి. బాగుంది. పాము చూసారా ఇంత పెద్ద సర్పము, విల్లంబు, ధనుస్సు, త్రిశూలం, చాలా బాగుంది. కత్తి, అమ్మవారి ఆయుధాలు, అన్ని ఆయుధాలు. ఆశ్రయ కన్యకా పరమేశ్వర అమ్మవారు.
ఇక్కడ పేరు లేదు ఫ్రెండ్స్, మరి ఏందో అర్థం కావట్లేదు. అమ్మవారి ముఖం లేదు, చాకు కత్తి అవన్నీ ఉన్నాయి. అమ్మవారి గొంతులో నుంచి అవి నరాలు అవి వచ్చి వెరైటీగా ఉన్న అమ్మవారు. ఎప్పుడు ఇలాంటి విగ్రహం నేను చూడలేదు కదా. రక్తం గారుతున్నట్టు కూడా మెడకి. ఈ అమ్మవారు బగలాముఖి అమ్మవారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ అమ్మవారు ధూమావతి దేవి అంట. ఈ ఫ్రెండ్స్ ఇట్లా అమ్మవార్లకి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళు కట్టారు. చాలా పెద్దది, బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనం సత్యనారాయణ స్వామి వారి ఆలయం నాకు మార్గం ఇటువైపు ఉంది. పెద్దది ఫ్రెండ్ సత్యనారాయణ స్వామి. పైకి నరసింహ గ్లౌజ్. ఈ అమ్మవారి పేరు నాకు తెలియదు అన్నా కదా ఫ్రెండ్స్. ఈ అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. ఒకసారి అమ్మవారి చెలికత్తెలు బాగా దాహంగా ఉంది, రక్తపానం చేయాలని అడుగుతుంటే అమ్మవారి తల నరుక్కుంటే ఆ వచ్చిన 3 దారాలని ఆమె ఒకటి తాగుతుంది చూసావా, అది ఇద్దరు చెలికత్తెలు వాళ్ళు తాగుతారనమాట. ఆ వచ్చే 2 దారాలని. సూపరు. ఒకటేమో అమ్మవారు తాగుతుంది, ఒక దారిని అమ్మవారే తాగుతుంది. ఆమె మెడక ఆమె కోసుకొని చేతిలో పెట్టుకొని తాగుతుంది. మిగతా 2 దారులు 2 చెలికత్తులు చెప్పింది. ఈ అమ్మాయి ఇందాక చిన్నమస్తాదేవి అమ్మవారి స్టోరీ చెప్పింది. ఓకే, అమ్మవారి మొత్తం తీసావా? మొత్తం ఫ్రెండ్స్. ఇది లలితాదేవి మందిర్. వాళ్ళ అవుట్ సీన్స్కి బయటకు వచ్చామన్నమాట. వ్రతం చేసుకుందామని వెళ్ళాము, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ 12:30 వరకు ఇంకో బ్యాచ్ లేదంట. సరే రేపు కొంచెం ఎర్లీగా వద్దామని రేపు చూసుకునే అవుట్ సీన్స్ వాళ్ళు చూసుకుంటాం. ఇలా ఉంటుంది మరి లోపల తెలియదు. अबे भगा दिया हुआ पर बैठो, जब बाहर बैठा हुआ चलो स्वामी जी के भी परिवार से डोनेट दिया है। मंगल होना, कल्याण होना। फोटो बैन है मैम। साहब परिवार खिला दो स्वामी। साहब परिवार के नाम से बोला गया ईश्वर के रूप रखने के लिए सबसे नहीं कहते हैं, 50 और मिला दो। साहब परिवार के नाम से मां करा दो। अंदाज लग गया फोटो में
लगाइए वो डोनेट भी लगा होगा आपका क्या नाम है आपका श्री समन्वयता सब परिवार मंगल के कल्याण करे 201 201 భైరవ స్వామి बाबा का ध्यान करना भैरव बाबा बट्टू प्रसादी लगाने का सब परिवार माला फूल के लिए आपका भी अम्मा की सवारी ओ माँ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన లలితాదేవి శక్తిపీఠాల్లో ఒకటనమాట. లలితాదేవి నైమిషారణ్యం అని ఉంటుంది. ఆ అమ్మవారి నేను ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి. లలితాదేవి శక్తిపీఠాల్లో ఒకటనమాట. ఇప్పుడు పంచప్రయాగలంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఆ గుళ్ళోనే శక్తిపీఠం అమ్మవారు ఉన్న గుళ్ళోనే వెనక వైపు అన్నమాట. అవునవును పంచప్రయాగ ఫ్రెండ్స్. అతనే కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాం. మనం సూత మహాముని మందిరానికి వచ్చాము. మన వెనకటి కథల్లో సత్యనావ్రతం కథల్లో సూత మహాముని నైమిషారణ్యంలో అని స్టార్ట్ అయింది కదా. ఆ సూత మహాముని ఆయన మందిరికి వచ్చామన్నమాట. మనం ఇలా ఒక 20-30 మెట్లు ఉన్నాయి. పైన గుడి. प्रेम से बोले श्री सूत महामुनि की श्री रमास्थई सत्यनारायण स्वामी की नैमिषारण्य धाम की दर्शनम आनफ्रंट बलरामुడు కృష్ణుడు రాధమ్మ దర్శనం 108 విష్ణు శాలగ్రామ దర్శనం టైమ్ ఆఫ్ శ్రీ సూత మహర్షి. సూత మహర్షి ద్వారా పూజిత 5000 సంవత్సరాల ప్రాచీన విష్ణు శాలగ్రామ. అక్కడ సూత మహర్షి విగ్రహాలు, సింహాసనం. ఇక్కడ 18 పురాణాలు చెప్పారు, 6 శాస్త్రాలు చెప్పారు. సూత మహర్షి शौनकादि महामुनि जी ये फोन बंद कर लीजिए बंद कर आप बंद कीजिए वो बंद करो खिलौना नहीं बंद कीजिए प्लीज. మన శివాలయం ఉంది. స్ఫటికలింగాలు రామేశ్వరంలో ఉన్న స్ఫటికలింగం అది. రామేశ్వరంలో ఉన్న స్ఫటికలింగం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, మనం పోయొచ్చు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ పానీ పండ్లు అంట ఇవి. ఏందో ఇప్పుడే వింటాం. పానీ ఫల్ తింటారా? చాట్ వేసుకొని తింటారు. ఏంటి అండి గాతే హై గాతా హై అమ్మాయి పనస గింజలు లాగా ఉన్నాయి. అమ్మాయి పనస గింజలు చిన్న మనకి గోంగూర. ఫ్రెండ్స్ పనసిత్తనాలు ఉడకబెడితే ఉంటాయి లోపల, అట్లా ఉంది టేస్ట్. 50 గ్రాములు అంతే. శనక్కాయ పప్పులు ఉడకబెడితే ఎట్లా ఉంటుంది, పనస గింజ ఉడకబెట్టి తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది.
టేస్ట్ బాగానే ఉంది, అయితే చప్పగా ఉంది. వాడు ఏదో చాట్ వేస్తా అన్నాడు గ్రీన్ కలర్ది, అది వేయించుకోలేదు. అది వేయించుకుంటే ఏమన్నా పుల్లగా తీపిగా ఉంటుందేమో, వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చక్ర తీర్థానికి వచ్చాము. ఈ చక్ర తీర్థం స్పెషల్ ఏంటంటే శిష్యులందరూ విష్ణుమూర్తిని అడిగారంట, మానవులందరికీ పాపాలు పోవాలంటే ఏం చెయ్యాలి అంటే, నేను నా సుదర్శన చక్రాన్ని పంపిస్తాను, అది ఎక్కడైతే వెళ్ళి ఆగిద్దో అక్కడ ఒక గుండం ఏర్పడిద్ది, దాంట్లో కనుక మానవులందరూ స్నానం చేస్తే వారి వారి పాపాలన్నీ పోతాయని ఆదేశం ఇచ్చాడంట. స్వర్గలోకం నుంచి సుదర్శన చక్రం పంపిస్తే అది ఇక్కడ నైమిషారణ్యంలో ఇక్కడికి వచ్చి ఆగిందంట. అదే చక్ర తీర్థం అంటారు ఇంకా దాన్ని. ఇలా పట్టుకొని రౌండ్గా తిరుగుతారు. ఆ మధ్యలో చక్రాలను పట్టుకొని రౌండ్గా తిరుగుతారు. కాదు లోపల వచ్చేది. పొద్దున్నైతే బాగా జనం ఉంటారు, చుట్టూరు పట్టుకొని చక్రాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అయిపోయింది చెప్పు. వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు. अर्जी है कुछ ऐसा करा दो कि ब्राह्मण अन्न ले ले, करोगे नहीं तो ब्राह्मण సూర్యనారాయణ స్వామి ప్రాచీన మందిరం అంట. సూర్యనారాయణ స్వామి అని మరి శివలింగం ఉందో, మరి ఏందో శివలింగం ఉంది. ప్రాచీన మందిరం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఇల్లు చుట్టూ తిరుగుతున్నారు కదా అలాగా. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి కొనింది, చట్నీ కూడా వేసాడు, కొంచెం కారంగా ఉంది. ముందు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఫస్ట్ ముక్క ఎవరికి భారతి సంఖ్య పెట్టు. ఫస్ట్ అసలే పదాలు పెట్టాలి. బర్త్డే అమ్మాయి కాబట్టి బర్త్డే అమ్మాయి నువ్వు పెట్టాలి. నువ్వు పెట్టించుకున్నావు పెట్టండి. ముక్కు పెట్టుకుంటా పప్పుడు కట్టారు.
చూడండి కొబ్బరి చిప్పల కేక్ ఏంది రావట్లా వెరైటీ ఏంటి అది ఏంటి చెప్పా ఫ్రెండ్స్ మా రూమ్ లో అమ్మాయి పుట్టినరోజు చెప్పులా చెప్పు మరి ఫ్రెండ్స్ మా రూమ్ లో ఒక అమ్మాయిది వాళ్ళ పుట్టినరోజు ఇంకొక అమ్మాయిది భవాని తన పేరు సరే సరదాగా ఉంటుందిలే అని చెప్పి కేకలు జాము తీసుకొచ్చాము మధ్యాహ్నం గుళ్ళో ఇచ్చిన కొబ్బరి చెప్పులు ఉంటాయి చుట్టూరు డెకరేషన్ చేసాం పప్పుండలతో డెకరేట్ చేసాం మీకు ఈ డెకరేషన్ నచ్చితే లైక్ కొట్టండి అందరూ పెడతాం అంటే తీసేనా హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం చెబుదామని అనుకుంటున్నాను మేము కాశీ వెళ్ళాం కదా సాయంత్రం షాపింగ్కి వెళ్ళాం కదా మీకు బ్యాగులు ఈ జ్యువెలరీ ఐటమ్ పంచెలు అవన్నీ చూపించా కదా బాగా ఇరుగ్గా ఉంది షాప్స్ అని ఆ బజార్లో మేము షాపింగ్ చేసినప్పుడు పాపం ఒక ఫ్రెండ్వి జిప్పు వేసినట్టు ఈ బ్యాగ్ కాదు జిప్పు వేసినట్టే వేసి ఉంది కాకపోతే రూమ్కి వచ్చేటప్పటికి జిప్పు తీసింది లోపల 10,000 ఉన్నాయి అయిపోయినాయి ఇంకో ఫ్రెండ్ ఏమో ఈ మధ్యలో జిప్పు తీసింది దాంట్లో 2,000 పోయినాయి ఇంకొక ఆమె ఇదిగోండి ఇది చూసారా ఎట్టా కోసాడో దొంగోడు ఎవరో కోసారు సందులో షాపింగ్ చేసేటప్పుడు మేము రూమ్కి వచ్చినాక తను చూసుకుందంట ఇంకా తనకి లోపల డబ్బులు పెట్టుకోలేదు తను బ్లౌజ్లో డబ్బులు పెట్టుకుందంట దీంట్లో ఆవిడ పెట్టుకుందేమోనని చెప్పి తన భుజాన్ని తగిలించుకున్న బ్యాగు తనకే తెలియలేదు కోసేదాకా దొంగోడు కోసాడు జాగ్రత్త మీరు బ్యాగు తగిలించుకున్నాం కదా సేఫ్టీగానే ఉందిలే మన సంఖలోనే ఉంది కదా అని అనుకుంటారేమో మీరు తగిలించుకున్న దానికి సంఖలో ఉన్నదానికి దొంగోడు కోసేదానికి సంబంధం లేదు అసలు మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోవాలంటే జాకెట్లో పెట్టుకోండి సేఫ్గా ఉంటాయి చూసారా ఎలా కోసాడో వాడు ఎంత షార్ప్గా ఉంటే నైఫ్ వాడు అలా అనంగానే కట్ అయింది లోపల ఖాళీ కాకపోతే తను లోపల పెట్టుకోలేదు బ్లౌజ్లో పెట్టుకుంది మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తున్నా కూడా మీరు ఒక చిన్న సలహా ఇవ్వండి మీరు వెళ్తున్నా మీ ఫ్రెండ్స్ వెళ్తున్నా మీ రిలేటివ్స్ వెళ్తున్నా ఇలా మాత్రం బ్యాగుల్లో పెట్టుకోవద్దు సేఫ్గా ఉండదు ఎప్పుడు ఎటువైపుకి వస్తారో ఒక్కోసారి ఇటు కోస్తారు కొంతమంది ఏమో ఇట్లా కోస్తారు మీకు ఇది చూపిద్దామని చెప్పేసి మీకు వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైమిసారణ్యంలోనే మేము ఉండే ప్లేస్కి కాకుండా ఆటోలో వేరే ఏరియాకి వచ్చామన్నమాట బడా మార్కెట్ అని ఉంటుందంట దగ్గర 4 కిలోమీటర్స్ ఇంకా ఆటోలో వచ్చాము సరే వస్తున్నామని చూద్దాము మా భజన మండలిలో ఒక అమ్మాయి స్లిప్పర్స్ అవి కొనుక్కుందామని చెప్పేసి వచ్చాం సర్లే ఇంకేమైనా చూద్దామని చెప్పి వచ్చాము ఏమేమి ఉంటాయో చూద్దాం हम गाड़ी पर है वालों కింద అండర్ గ్రౌండ్లో ఉందంట ఒక ఫ్లోర్ శారీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్మెటిక్స్ మేము డ్రెస్ వేసుకోమంటున్నామమ్మా తిరగండి ఆంటీ స్టైల్ పెట్టండి ఫోజ్ ఇట్లా టోపీకి తగ్గట్టు పెట్టండి నడుము చెయ్యేసి చూసాను నేను రావడం వల్ల ఎంత మీకు బెనిఫిట్ అయింది చక్క అందరూ వీడియోలు తీస్తా అది పెట్టండి కొంచెం ఇట్లా పంపండి నడుని నడులు ఇదే కాళ్ళు ఓకే షాపింగ్ వచ్చాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇటు తిరుగు భాగ్యలక్ష్మి టోపీ పెట్టుకొని షాపింగ్ చేస్తారా కొంచెం పోజు అది ఫ్రెండ్స్ బాగుంది కదా హ్యాండ్ బ్యాగ్
అది పోయిద్దమ్మా ప్రింట్ పోతుంటారా ఇది బెనారస్ లాగా ఎంత ఉందమ్మా రేట్లేంది టోపీ పెట్టుకోమన్నావు కదా అని టోపీ పెడతారండి అన్నట్టుంది. తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? వచ్చేట్టు అవుతున్నాడు. ముందు లోపలికి వచ్చాడు టోపీ పెడతారండి అన్నావా ఏంటి? అర్థం ఉందా చెప్పడానికైనా? ఆటోకి ఎక్కి మరీ వచ్చాం, ఆటోకి మరీ ఎక్కి వచ్చాం. ఫ్రెండ్స్ ఒక కాటన్ చీర చూపించి 900 అని చెబుతున్నాడు. మేము ఒక్కొక్కళ్ళం క్లాస్ పీకుతున్నాం ఆయన్ని. ఫ్రెండ్స్ అక్కడికి వచ్చే టూ మచ్ కాస్ట్ పక్కన ఇంకో షాప్ ఉంది, అక్కడికి వచ్చాము. చెప్పింది 300. ఏం బాగుంది క్లాత్, తీసుకెళ్ళి ఎత్తే వాళ్ళ అమ్మకు మొహం మీద కొట్టింది. ఫ్రెండ్స్ 350 అంటే ఇది చిన్నపిల్లలది స్వేటర్ టైప్. అవును మేము చేపిస్తానే ఉన్నాము. అంటే ఇప్పుడు ఇదెంత? ఫ్రెండ్స్ ఇది శారీ 750 అంట. देखो ये आएगा కాటన్ नेट कॉटन है, नेट में मिलेगी अच्छी, इससे अच्छी मिल जाएगी। ఇదెంత? ఇదే పైసా कौन? ये 600 की मिलेगी। हटो तो ये लो 300 की। बदनाला मंगवाएंगे ऑर्डर देके। हाँ 320 नहीं हो पाएगा। ఒక చీర ఇవ్వు. अरे नहीं हो पाएगा, नहीं हो पाएगा। हमारे ఇదిగో पास ఆంధ్ర వెళ్ళినా ఇది బాగాలేకపోయినా 600 का आएगा, 600 का एक रेट बस। నీ ఇష్టం, लेना तो बोलो। నీ ఇష్టం పో. నీకేది? ఫ్రెండ్స్ ఇదే షాప్లో వెండివి కూడా ఉంటాయి. ఉంటుంది వెండి పట్టీలు. ఓ భయ్యా ఇంకా పూల నవ్వుతో బెనారస్ లంగాలో పక్కన చూడాల్సింది, ఎందుకంటే మామూలుగా బెనారస్ కదా. వేరే షాప్ ఎంత ఉంటాయమ్మా, టైం ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి ఇదే మోడల్. ఫ్రెండ్స్ ఇట్లా గోధుమలు ఇట్లా వడ్లు అమ్ముతారట్టుంది ఇక్కడ. ఈ వడ్లు ఇవి వడ్లు గోధుమలు. చెత్త చాలా ఉంది కదా గోధుమల్లో. కొంచెం తీసుకురానంటే ఫ్రెండ్స్ మేము ఇక్కడ దగ్గరలోనే, మేము ఆల్ట్ అయిన రూమ్ దగ్గరలోనే నవనరసింహ అనే టెంపుల్కి వచ్చామన్నమాట. 9 ఉంటాయన్నమాట నరసింహస్వామి అవతారాలు. నవనరసింహస్వామి అని ఇక్కడ ఎంట్రన్స్లోనే హనుమాన్ సన్నిధి బాగుంది చూడండి. బాగుంది కదా, నిజంగా ఒరిజినల్గా ఆంజనేయ స్వామి శ్రీరామమూర్తికి నమస్కారం చేస్తున్నట్టుంది. అటు ఇటు కూడా ఉన్నాయి. వ్యాస భగవాన్ అని అక్కడ బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బాగా సౌండ్గా ఉంది. నేను మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అటు ఇటు కూడా చూపిస్తాను. ఇంకా జరుగుతుంది, పని జరుగుతుంది ఇంకా టెంపుల్.
ఇక్కడ చూసారా భలే ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంత పాలరాయిలాగా ఉంది ఇదంతా. చూసారా ఎంత బాగుందో. చక్కగా అసలు మొక్కలు చెక్కినట్టు భలే చక్కగా ఉన్నాయి. బారు బారు భలే కుది మట్టంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చక్రాంతకులు లాగా వీళ్ళు నాము అవన్నీ పెట్టుకొని బాగున్నాయి ఒరిజినల్గా ఉన్నట్టు. కాలి వేళ్ళతో సహా చూసారా ఎంత నీట్గా చెక్కారో. మరి ఏ దేవుడు ఇక్కడ కూడా ఏమీ రాసిలేదు. సీసీ కెమెరాలు చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఎంట్రన్స్ అబ్బో గుడి లోపల బయట అన్నీ దాదాపు ఎన్ని ఉన్నాయి 18 కెమెరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పకడ్బందీగా ఉంది టెంపుల్. మొత్తం ఇలా గుడి చుట్టూరు ఇట్లానే ఉన్నాయి ఇంకా శిల్పాలు. స్వామివారు శేషపాలపై పడుకున్నట్టు. లోపలంతా బాగా పురాతనమైన గుడిలాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. తీస్తాను లోపలికి వెళ్ళినప్పుడు. ఒక 10 minutes ఆగమన్నారు, అందుకని మేము ఇంకా బయట కూర్చున్నాము. మొత్తం పాలరాయి, ఇదంతా పాలరాయి. బాగా బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా లోపల డోర్ తీశారు, రమ్మన్నారు. ఇంకా లోపల మీకు చూపిస్తాను. నవనరసింహ టెంపుల్. గుడిలో శిల్పాలు ఎంత బాగున్నాయి చూడండి. నరసింహస్వామిలో 9 రకాల అవతారాలు, 9 గుళ్ళు ఉన్నాయి లోపల. ఫస్ట్ అవతారం శ్రీ జ్వాలా నరసింహ అవతారం. శ్రీ కరాంజ నరసింహ. పైన వెండిది పాము తొడుగులాగా ఉంది, పైన పాము తలలాగా, కింద స్వామివారు. క్రోధ నరసింహ, ఒక పక్కకుంది తల.
అమ్మవారు కూర్చున్నారు భుజం మీద, అమ్మవారి వైపు చూస్తూ ఉన్నారు. శ్రీ భార్గవ నరసింహ. మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. మండపం భలే చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నైమ్స్ అరణ్యంలో మా ప్రోగ్రాం జరిగే హాల్ చూపిస్తాను మీకు. నిన్న మొన్న కొంచెం బాగా నేను బయటికి రాలేదు, అందుకని మీకు ఈ హాల్ చూపించలేకపోయాను. ఇవాళ చూపిస్తాను, చూడండి, బాగుంటుంది. ఇంకా ప్రోగ్రాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఇంకోసేపటికి ఇంకా ఎక్కువ మంది, ఇదంతా నిండిపోతారు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆవు కుక్క పిల్ల ఇంత అట్టించి ఆడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఆడుతున్నాయి. ఇది కూడా ఫోజిస్తుంది మన ఫోన్కి. కుమ్ముతుంది. ఎమ్మట వస్తుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అవుతున్నారు పాటలు. గురువు గారు ఇంకా రాలేదు, ఈ లోపల ప్రాక్టీస్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ భోగి, వన్ స్టెప్. భోగి శయన సకల, భోగి శయన దినది సకల. మేము దిగిన ఏరియా హనుమాన్ గడి అంటారు. మేము దిగిన ఏరియాని నైమ్స్ అరణ్యంలో హనుమాన్ గడి. అక్కడ గురువు గారు కూర్చుంటారు. అక్కడ తామర పువ్వు సేమ్ వస్తుంది. భోగి శయన భోగಗಳನ್ನು సేమ్. భోగి శయన సకల భోగಗಳನ್ನು ತಾನು ತೊರೆದು ಭಾಗವತರ ಮ್ಯಾಳದಿಂದ ಭಾಗವತರ ಮ್ಯಾಳದಿಂದ ಜಾಗರಣೆ ಮಾಡದವನ ಜನ್ಮ ಎತ್ತವಲ್ಲವೇ. తర్వాత జంగమ, ಅದು ಒಂದು ಸೇಮ್ ವಸ್ತುನ ಜಂಗಮರೊಳಗೆ ಅಧಿಕ ನಿಪ ಟಾಪ. ಜಂಗಮರೊಳಗೆ ಅಧಿಕ ನಿಪ ಭಸುರ ಮನುಷ್ಯ ದೇಹ ಪಡೆದು ರಂಗ ವಿಠಲ ನಿಪ ఇదంతా నిండిపోతారు ఫ్రెండ్స్. ఇంకోసేపటికి ఇప్పుడే వస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్, ఇంకా షాపింగ్లు చేసాము. ఆ షాపుల్లో ఏమీ కొనలేదు. ఆటోలు వేసుకొని వెళ్ళాము, కానీ అన్నీ టూ మచ్ కాస్ట్గా చెప్తున్నారు. తీసుకుందల్లా ఒక పాల ప్యాకెట్, నేను ఒక స్టెప్సిల్స్ తీసుకున్నాను అంతే. 300 ఆటో పెట్టుకొని వెళ్ళి మేము 60 రూపీస్ కొనుక్కున్నాము. ఇంకా మా రూమ్ ఆల్టింగ్ దగ్గర ఇదిగో ఇవి ఉన్నాయి. ఏదైనా 10 రూపీసే అంట. పానీపూరి, చాట్, ఇది పాపడ్ మసాలా, ఇదేమో బజ్జీ. సరే, నేను క్యాబేజీ మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చాను. శారీస్ తీసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. బాగా టూ మచ్ కాస్ట్, 900 చెప్పారు. బార్గెన్ చేస్తే 750కి ఇస్తా అన్నారు. వేస్ట్ అని తీసుకోవాలా. ఇక మా వాళ్ళందరూ తింటున్నారు స్నాక్స్. కొంతమందిమే వచ్చాం బయటికి. నేనేమో ఆర్డర్ ఇచ్చాను, తయారు చేయాలన్నారు. ఇదేమో టీది. పొద్దున్నైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ఫుల్గా ఉంటారు, కానీ ఇది సాయంత్రం కదా, స్నాక్స్ టైం కదా, ఇక్కడ ఎవరు లేరు. జనాలందరూ ఈ స్నాక్స్ దగ్గరే ఉన్నారు అందరూ.
బజ్జీ మసాలా చూడండి ఎలా చేస్తున్నారు. అలా కట్ చేస్తారు, అలా అలా కారం అది చల్లేసి ఇస్తున్నారు. ఫ్రెండ్స్ నేను క్యాబేజీ మంచూరియా ఆర్డర్ ఇచ్చాను. ఇది క్యాబేజీ మంచూరియా, ఒక ప్లేట్ ఏక్ ప్లేట్. లెమన్ వద్దు ఫ్రెండ్స్, ఇది క్యాబేజీ మంచూరియా. లెమన్ వద్దు, లెమన్ వద్దు, లెమన్. स्वीट हार्ड హాట్ हार्ड ये है स्वीट वो అంతేనా? ఓకే.